జై శ్రీ రాధే కృష్ణ. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని ఆచరించే వారి యొక్క యోగక్షేమాలను ఆ ధర్మమే చూసుకుంటుంది అనటానికి నిదర్శనంగా బాలభీముని జీవితంలో జరిగిన ఈ చిన్న సంఘటన ఒక ఉదాహరణ. బాలభీముని యొక్క బలపరాక్రమాలపై అసూయపడిన దుర్యోధనుడు బాలభీముని చంపాలని నిశ్చయించుకుంటాడు. బాలభీముడికి కల ఆహార ప్రీతిని గమనించి భక్ష్యాలలో కాలకోట విషాన్ని నింపి ప్రేమగా బాలభీమునికి తినిపిస్తారు. స్పృహ తప్పి పడిపోయిన బాలభీముణ్ణి లతాపాసాలతో కట్టివేసి పెద్ద నీటి మడుగులో పడివేస్తాడు. పాతాళలోకం చేరిన బాలభీముని శరీరం అనేక నాగుల మీద పడగా పాములన్నీ ఆ బాలభీముని బలానికి గిజగిజలాడుతూ లోహ సమానమైన శరీరం కలిగిన బాలభీముని అవి కరవగా జంగమ విషం బాలభీమునిలోనికి ప్రవేశించి కాలకోట విషం నిర్వీర్యమైపోతుంది. వెంటనే బాలభీముడు స్పృహలోకి వచ్చి ఆ పాములతో యుద్ధం చేస్తూ ఉండగా అక్కడి నుంచి తప్పించుకున్న పాములు నాగరాజు వాసుకు దగ్గరికి వెళ్లి జరిగిన విషయమంతా చెప్తారు. అప్పుడు నాగరాజు ఆర్యకుడు అనే కుంతి యొక్క మాతామహుడు కలిసి భీముని దగ్గరికి రాగా భీముడు కుంతి పుత్రుడిగా గుర్తించి వారు సాదరంగా ఆహ్వానిస్తారు. నాగరాజు భీమునికు మణిమాణిక్యాలను బహుమానంగా ఇవ్వమంటారు. దానికి కుంతి మాతామహుడు ఇలా అంటారు, మణిమాణిక్యాలు ఎందుకు? భీమునకు 1000 ఏనుగుల బలాన్నిచ్చే ఆ రసాన్ని మీరు అనుమతిస్తే ఇస్తాను అని అంటారు. దాంతో నాగరాజు అంగీకరించగా ఆ రసాన్ని భీమునికి ఇస్తారు. ఒక్క గుక్కలో భీముడు ఆ రసాన్ని తాగివేయగా అటువంటి 8 పాత్రలను బాలభీముడికి ఇస్తారు. బాలభీముడు ఆ 8 పాత్రలు తాగివేస్తాడు. దాంతో బాలభీముడికి అనేక వేల ఏనుగుల బలం సంతరించుకుంటుంది. బాలభీముడికి ఉన్న ఆ బలాన్ని చూడలేక అసూయ చెంది బాలభీముడికి కీడు చేయాలనుకుంటే ధర్మాన్ని ఆచరించే బాలభీముడిని ధర్మం రక్షించడమే కాకుండా ఇంకా అధిక మేలు జరిగేలా చేస్తుంది. దీనిని బట్టి ధర్మాన్ని రక్షించే వారిని, ధర్మాన్ని ఆచరించే వారి పట్ల చూడటానికి అపాయాలు జరుగుతున్నట్లుగా అనిపిస్తున్నా చివరికి వారికి మేలు కీర్తి లభిస్తాయి.